ఓం మహదేవుడి లీలా విలాసము, మహాశివపురాణము, సచిత్ర నిత్యపారాయణ గ్రంథము, పద్మసంభవుడి అవతరణము. విధాతృరూపాయ జగద్ధితాయ రమేశరూపాయ సదాశివాయ అనంతరూపాయ చతుర్భుజాయ శ్రీనీలకంఠాయ నమః శివాయ. మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. విశ్వశక్తి ఆదేశానుసారము నారాయణుడు వటపత్రముపై ఆసీనుడై యోగనిద్రలో మునిగిపోయి వేలాది సంవత్సరములు గడిచాయి. ఆ సమయములో పరమేశ్వరుడి వామభాగమైన మహాశక్తి స్థూల రూపము దాల్చినది. ఈమెయే జగదీశ్వరి. ఈ మహాశక్తి నుండి మహామాయ, ఆ మాయ నుండి అవ్యక్తము ఉద్భవించాయి. ఆ అవ్యక్తము యోగధ్యాన స్థితిలోనున్న విష్ణువును ఆశ్రయించి విష్ణుమాయ అయినది. ఈ యోగమాయాశక్తి చేరికతో మహావిష్ణువు విశ్వవ్యాపితుడు, సర్వశక్తి సంపన్నుడు అయ్యాడు. ఇచ్ఛాకామరూప సంకల్పమాత్ర అవతారధారి అయ్యాడు. ఆ విధముగా విశ్వపాలనా శక్తిని వశం చేసుకుని జగన్నాథుడు అయిన నారాయణుడు తన యోగ తపస్సుని కొనసాగించాడు. ఆ తపఃఫలము ఫలించి అతడు నాభి నుండి ఒక కాండము ఉద్భవించింది. అలా జగన్నాథుడి నాభి నుండి ఉద్భవించిన ఆ సృష్టికాండము అనేక వేల యోజనాల ఎత్తు పెరిగినది. అంతటా ఆ కాండము ఉపరితలమున శతసహస్ర యోజనముల విస్తీర్ణము కలిగిన మహాపద్మము ఉద్భవించినది. ఆ మహాపద్మమును నాభియందు కలిగిన వాడగుట చేత అతను పద్మనాభుడుగా వాసికెక్కాడు. అప్పుడు జీవసృష్టి జరగాలన్న తలంపు మహాశివుడికి కలిగినది. అతని సంకల్పము నుండి సత్వ, రజస్, తమోలను త్రిగుణములు, వాటి వెంట చిత్తము జనించాయి. అప్పుడు మహా అమృత ప్రవాహమును అతడు తన అర్ధభాగమైన మహేశ్వరి వైపు ప్రవహింపజేశారు. అలా సత్వ, రజో, తమో గుణములతో పాటు చిత్తముతో చేరిన అమృతములతో కలిపి పంచతత్వములను తన అర్ధాంగియందు అతడు ప్రవేశపెట్టాడు. అలా మహాశివుడు తన అర్ధశరీరమైన మహాశక్తితో చేరినందున ఆ వామభాగము నుండి పంచముఖములు, చతుర్భుజములు, రుధిరవర్ణ శరీర ఛాయతో పట్టు పీతాంబరధారి అయి స్వర్ణమణి మకుటధారియే తన గర్భమునందు హిరణ్యముతో శోభిల్లుతున్న పురుషుడు ఉద్భవించాడు. ఆ హిరణ్య గర్భుడిని ఆ మహాపద్మమునందు జార విడిచాడు పరమేశ్వరుడు. మహాపద్మమునందు పడిన తక్షణమే ఆ హిరణ్య గర్భుడు అచేతన స్థితి నుండి జన్మావస్థను పొంది అప్పుడే మాతృగర్భము నుండి బయల్వెడిన శిశువు వలె దిక్కులు చూశాడు. తన చుట్టూ శతసహస్రయోజనముల విస్తీర్ణము గల మహాపద్మరేఖలు తప్ప మరేమీ అతనికి గోచరించలేదు. తానెవరు, తన జన్మకారకులు ఎవరు, తన పేరేమిటి, తన కర్తవ్యం ఏమిటి, తాను ఉన్న ప్రదేశమేమిటి అన్న ప్రశ్నలు ఆ పద్మసంభవుడిని చికాకుపరిచాయి. అతడు ఉన్న ప్రదేశమేమిటి అన్న ప్రశ్నలు ఆ పద్మసంభవుడిని చికాకుపరిచాయి. అతడు ఆ పద్మము యొక్క రేఖల మధ్య నుండి చూడగా దాని కాండము గోచరించింది. ఆ కాండము ఉద్భవ స్థానము ఎక్కడుంది? ఆ కాండము యొక్క మొదలును కనిపెట్టగలిగితే తన జన్మరహస్యము తెలుస్తుందన్న ఆలోచన అతనికి కలిగినది. వెంటనే ఆ పద్మము మధ్యభాగములో సొరంగము తొలుచుకొని ఆ సొరంగ మార్గములో ప్రవేశించి అనేక వేల సంవత్సరాల పాటు అధోమార్గ ప్రయాణము చేశాడు. అయినా అతడికి ఆ కాండము జనన స్థానము అంతుపట్టలేదు. ఇక చేసేది లేక మళ్లీ ఊర్ధ్వ ప్రయాణము చేసి ఆ పద్మము మధ్యభాగానికి యథాస్థానానికి చేరుకున్నాడు. అతడికి విచారం ముంచుకు వచ్చింది. సత్వరజస్తమో గుణ సంయుక్తమైన అతని చిత్తము పరిపరి విధాల వికలమై అతనికి దుఃఖము పొంగి పొర్లింది. తమోగుణ ప్రభావము చేత అజ్ఞానము ఆవరించగా నేనెవరు, నా పేరేమిటి, నా జన్మకారకులెవరు, నేనెక్కడ ఉన్నాను అంటూ ఎలుగెత్తి ఆవేశంతో అరిచాడు. అప్పుడు అతడి ప్రశ్నకి సమాధానమా అన్నట్లు ఓంకారనాదం వినిపించింది. ఓంకారమే మంత్రబీజముగా ఓంకార తపస్సు ప్రారంభించాడు. తానెవరు, ఆ ఓంకారమెవరు? ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.
సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.